హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు అకాడమీ. ఈరోజు మనం వర్ధమాన్ సిరీస్లో భాగంగా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 24-25 చూద్దాం. ఇప్పటివరకు మనం 5 ప్రయారిటీ ఏరియాస్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ గురించి డిస్కస్ చేసాం. రిమైనింగ్ 4 ప్రయారిటీ ఏరియాస్ గురించి ఈరోజు చూద్దాం. 6th ప్రయారిటీ ఏంటి అంటే ఎనర్జీ సెక్యూరిటీ. మనకు తెలిసిందే ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఏ దేశానికైనా ఎంతో అవసరం. నౌ ఈ ఎనర్జీ సెక్యూరిటీ లేకపోతే మనము ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ మన ఆయిల్ కోసం, క్రూడ్ ఆయిల్ కోసం చాలా కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం. దానివల్ల మన ఫారెన్ పాలసీ కానీ మొత్తం అన్ని మార్చుకోవాల్సి వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం ఎనర్జీలో ఆత్మనిర్భర్గా ఉండడానికి అని చెప్పి వన్ ఆఫ్ ద ప్రయారిటీ ఏరియా ఫర్ వికసిత్ భారత్ 2047 కోసం అని మనము ఈ ఎనర్జీ సెక్యూరిటీని కూడా ఒక ప్రయారిటీ ఏరియా కింద యాడ్ చేసాం. అందులో భాగంగా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రైవేట్ సెక్టార్ని న్యూక్లియర్ ఎనర్జీలో యాడ్ చేస్తున్నాం. ప్రైవేట్ సెక్టార్ని న్యూక్లియర్ ఎనర్జీ పార్టిసిపేషన్లో, న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్లో మనం పార్టిసిపేషన్కి మనం ప్రమోట్ చేస్తున్నాం. ఎలాగా? భారత్ స్మాల్ రియాక్టర్స్ అనేవి సెటప్ చేయడానికి ప్రైవేట్ సెక్టార్కి పర్మిషన్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ ఈ భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేస్తున్నాం. నెక్స్ట్ పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఫర్ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ స్మూత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద గ్రోయింగ్ షేర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. కొత్తగా ఈ పంప్డ్ స్టోరేజ్ పాలసీని మన రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ కోసమని మనం యూజ్ చేస్తున్నాం. దీనివల్ల ఒక సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని మనము బెటర్గా స్టోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దాంట్లో భాగంగా పంప్డ్ స్టోరేజ్ పాలసీని తీసుకొని వచ్చాం. నెక్స్ట్ ఏయుఎస్సి థర్మల్ పవర్ ప్లాంట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి ఏయుఎస్సి థర్మల్ పవర్ ప్లాంట్స్? ఇట్ ఈస్ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఎన్టీపీసీ అండ్ బిహెచ్ఎల్ విల్ సెటప్ ఏ ఫుల్ స్కేల్ 800 మెగావాట్ కమర్షియల్ ప్లాంట్. సో ఎన్టీపీసీ బిహెచ్ఎల్ కలిపి ఒక మెగా పవర్ ప్లాంట్ లాంటిది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీ ఆడిట్. ఇది కూడా ఇప్పుడు దాకా మన ఎనర్జీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియాలోని వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఇది ఎనర్జీ ఆడిట్ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఈ ఎనర్జీ ఆడిట్ కూడా చేయడానికి మనము డెసిషన్ తీసుకున్నాం. ఎనర్జీ ఆడిట్లో భాగంగా మనం ఏం చేస్తున్నాం? ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ టు క్లీనర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫెసిలిటేట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ ఇన్ 60 క్లస్టర్స్. నెక్స్ట్ ఫేజ్ ఎక్స్పాన్స్ టు 100 క్లస్టర్స్. ఈ ఎనర్జీ ఆడిట్లో భాగంగా మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఏవైతే ఎంఎస్ఎంఈస్ ఉన్నాయో ఆ ఎంఎస్ఎంఈస్ ఇప్పుడు కోల్ ఆధారంగా ఉన్నారు చాలా వరకు. అయితే ఆ ఎంఎస్ఎంఈస్ని క్లీన్ ఫ్యూయల్ యూజ్ చేసేలాగా, క్లీనర్ ఎనర్జీ యూజ్ చేసేలాగా వాళ్ళని ప్రమోట్ చేస్తాం. అదే కాకుండా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ బాగా చేయడానికని, ఎనర్జీ ఆడిట్ ప్రమోట్ చేయడానికని 60 క్లస్టర్స్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫర్దర్గా అది మనం 100 క్లస్టర్స్కి తీసుకొని వెళ్తాం. ఇదే కాకుండా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ఏమవుతుందంటే రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ అనేది ప్రమోట్ చేస్తున్నాం మనం. దీని ద్వారా 1 కోటి మంది హౌస్ హోల్డ్స్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 300 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకి వస్తుంది ఈ స్కీమ్ ద్వారా. 1.28 crore రిజిస్ట్రేషన్స్ అండ్ 14 lakh అప్లికేషన్స్ సో ఫార్. ఇప్పటి వరకు 14 లక్షల మంది అప్లికేషన్స్ కూడా ఫైల్ చేశారు దీనికోసమని. రైట్. అయితే మన ప్రయారిటీ ఏరియాస్లోని నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు తెలిసింది ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పరంగా ఇండియా చాలా బ్యాక్వర్డ్గా ఉంది. అది మనం ఎలా చెప్పగలం అంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఏదైనా ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లోని లాజిస్టికల్ కాస్ట్ ఏదైతే ఉందో ఇండియాలోని అది 14 రూపాయలు ఉంది. ఏదైనా ప్రొడక్ట్ తయారు చేయడానికి 100 రూపాయలు అయితే అందులో 14 రూపాయలు ఖర్చు కేవలం లాజిస్టిక్స్కి వెళ్తుంది. అదే వెస్టర్న్ కంట్రీస్లోని, డెవలప్డ్ కంట్రీస్లోని కేవలం 8 రూపాయలు మాత్రమే దానికి అయ్యేది. సో మన టార్గెట్ ఏంటి అంటే ఈ 14 రూపాయలని 8 రూపాయలకు తగ్గించాలి. ఈ 8 రూపాయలు తగ్గించడానికి మనం నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని తీసుకొని వచ్చాం, పిఎం ఘాటీ శక్తిని తీసుకొని వచ్చాం, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ లాంటివి తీసుకొని వచ్చాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమని మన ఈ బడ్జెట్ కూడా దీన్ని 7th ప్రయారిటీ ఆఫ్ ద బడ్జెట్ కింద పెట్టింది. సో ఇందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం డెసిషన్స్ తీసుకుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 3.4% ఆఫ్ ద జీడిపిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్ కోసం అంటూ అలోకేట్ చేసింది. అంటే అరౌండ్ 11,11,111 crores-ని 11 లక్షల కోట్లని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం కేటాయించాం. దీని ద్వారా ఎంతో మెరుగుదల వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగితే అక్కడ మల్టీప్లయర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1 రూపాయి ఖర్చు పెడితే దాని ద్వారా 5 రూపాయలు అనేది గవర్నమెంట్ సంపాదించడానికి అవుతుంది. సిమిలర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరిగితే క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. రైట్. క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్
1.5 lakh crore to states as long-term interest-free loans to support resource allocation. స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికని వాళ్ళకి 1,50,000 కోట్లు అప్పు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారు. నెక్స్ట్ phase 4 ఆఫ్ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజనలో భాగంగా నెక్స్ట్ ఫేజ్, అది 4th ఫేజ్ని కూడా దానికి ప్రమోషన్ కోసం కూడా మన బడ్జెట్లో అలొకేషన్ చేయడం అనేది జరిగింది. 25,000 కన్నా ఎక్కువ రూరల్ హ్యాబిటేషన్స్ ఉండే విలేజెస్ మొత్తం అన్నింటిలోని కూడా దీని ద్వారా రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ మేనేజ్మెంట్. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా మన బడ్జెట్ కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చింది. ఏంటది అంటే కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ కోసం అంటూ 11,500 కోట్లు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి మనం యాక్సెప్ట్ చేసాం. నెక్స్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసమని అస్సాం, సిక్కిం అండ్ ఉత్తరాఖండ్కి అసిస్టెన్స్ ఇస్తున్నాం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. హిమాచల్ ప్రదేశ్లోని ఏదైతే వరద బీభత్సం వల్ల కానీ క్లౌడ్ బస్ట్ వల్ల కానీ ఇబ్బంది అవుతుందో అక్కడ రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ కూడా మనము ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం అంటూ మనం అసిస్టెన్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసాం. రైట్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా తీసుకున్న ఇంకొకటి ఏంటి అంటే టూరిజం ఫెసిలిటీస్ డెవలప్మెంట్ కూడా. టూరిజం ఫెసిలిటీస్ అనేది కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేటర్. నెక్స్ట్ దాంతో పాటుగా ఆ ఏరియాలోని జీడిపి గ్రోత్ అనేది ఉంటుంది, ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో టూరిజం ఫోకస్ అనేది కూడా కావాలి. సో టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. దాంట్లో భాగంగా విష్ణుపద్ టెంపుల్ కారిడార్ అండ్ మహాబోధి టెంపుల్ కారిడార్ అనేది డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. ఎలాగా? కాశీ విశ్వనాథ్ టెంపుల్ని ఎలా డెవలప్ చేశారో దానికి అనుగుణంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. రాజ్గిర్ క్షేత్రాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. నలంద విశ్వవిద్యాలయం అప్పుడులో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం ఫండ్స్ అలొకేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంతేకాకుండా ఒడిస్సా గురించి మనకు తెలిసింది, ఒడిస్సాలో చాలా మాన్యుమెంట్స్ ఉన్నాయి, అది చాలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒడిస్సాకి అలాంటివన్నీ డెవలప్ చేయడానికి, టూరిజం డెవలప్ చేయడానికి స్పెసిఫిక్గా మనము అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. అయితే నెక్స్ట్ ప్రయారిటీ ఆఫ్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ ఈ వికసిత్ భారత్లో భాగంగా ఏంటి అంటే 8th ప్రయారిటీ ఏంటి అంటే ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇన్నోవేషన్ చేయడానికి, కొత్త కొత్త టెక్నాలజీస్ తయారు చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి, ఆధునీకరణ జరగడానికి ఈ ప్రయారిటీ అనేది మనం తీసుకున్నాం. దీంట్లో భాగంగా ఆల్రెడీ ముందుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఫార్మేషన్ చేసింది. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి ఫండ్స్ అలొకేట్ చేస్తూ దాన్ని ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. ఆపరేషనలైజేషన్ ఆఫ్ ద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫండ్ ఫర్ బేసిక్ రీసెర్చ్ అండ్ ప్రోటోటైప్ డెవలప్మెంట్. దీని ద్వారా నెక్స్ట్ 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ డ్రివెన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అట్ కమర్షియల్ స్కేల్ విత్ ఏ ఫైనాన్షియల్ పూల్ ఆఫ్ 1 lakh crore. ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇన్నోవేషన్ అండ్ R&Dలోని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలాగా? వాళ్ళ కోసం అంటూ 1,00,000 కోట్లు వెచ్చించడానికి. ఇదే కాకుండా స్పేస్ ఎకానమీని కూడా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. స్పేస్లో R&Dని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం అంటూ వెంచర్ క్యాపిటల్ ఫండ్ 1,000 కోట్లతోని ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ని మనము సెటప్ చేయడానికి సిద్ధపడ్డాము. దీని ద్వారా స్పేస్లో కూడా R&D డెవలప్ అవుతుంది, స్పేస్ ఎకానమీ కూడా పెరుగుతుంది. రైట్. నెక్స్ట్ మన బడ్జెట్లోని లాస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. అంటే భారతదేశం యొక్క ఎదుగుదలలోని బీభత్సంగా మార్పులు రావడానికి, నెక్స్ట్ జనరేషన్ వైపు అడుగులేయడానికి మనం ఈ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అనేది తీసుకొని వచ్చాం. అందులో మేజర్గా రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ యూనియన్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆర్ భూ ఆధార్ ఫర్ ఆల్ ల్యాండ్స్. ప్రతి భూమికి కూడా మన మనుషులకి ఎలా అయితే ఆధార్ కార్డు ఉందో భూములకి కూడా భూ ఆధార్ అనేది ఇద్దాము అనుకుంటున్నారు. దీని ద్వారా ఏమవుతుంది? ల్యాండ్ టైటిలింగ్ గొడవలు అనేవి జరగవు, ఏ భూమి ఎవరిదో క్లియర్ కట్గా తెలుస్తుంది. దీని ద్వారా ల్యాండ్ బ్యాంక్స్ కూడా క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది. ల్యాండ్ రికార్డ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ విల్ బి డిజిటైజ్డ్ విత్ GIS మ్యాపింగ్. టెక్నాలజీని యూజ్ చేసి GIS మ్యాపింగ్ యూజ్ చేసి ల్యాండ్ రికార్డ్స్ మొత్తాన్ని మోడర్నైజ్ చేద్దాం అనుకుంటున్నాం. డిజిటైజేషన్ ఆఫ్ కెడస్ట్రల్ మ్యాప్స్, ఆల్రెడీ క్రియేట్ చేసిన మ్యాప్స్ని డిజిటైజ్ చేస్తామంటున్నాం. సర్వే ఆఫ్ మ్యాప్ సబ్ డివిజన్స్ యాజ్ పర్ కరెంట్ ఓనర్షిప్. ఇప్పుడు ఎవరెవరైతే ఓనర్స్గా ఉన్నారో వాళ్ళ దాని ఆధారంగా ప్రతి సబ్ డివిజన్కి మనము మ్యాప్ సబ్ డివిజన్స్ తయారు చేస్తాము. లింకేజెస్ టు ద ఫార్మర్స్ రిజిస్ట్రీస్. ఏదైతే మనం డిజిటల్గా క్రియేట్ చేస్తున్నామో ఈ భూ ఆధార్ ఇవన్నీ ఫార్మర్ రిజిస్ట్రీకి అవి లింక్ చేస్తాం. దీని ద్వారా మనకి స్కీమ్స్ అలొకేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ల్యాండ్ రిజిస్ట్రీ. ఈ ల్యాండ్ రిజిస్ట్రీని ఫార్మర్స్ రిజిస్ట్రీని మనం లింక్ చేస్తాం.
సో దీని ద్వారా మనకి ప్రాసెస్ అంతా చాలా ఈజీ అవుతుంది. ఇదే కాకుండా టాక్సానమీ ఫర్ క్లైమేట్ ఫైనాన్స్ సంపాదించడానికి కూడా మెజర్స్ అనేది తీసుకుంటున్నాం. ఎన్హాన్సింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఫర్ క్లైమేట్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. సో క్లైమేట్ అడాప్టేషన్ మిటిగేషన్ కోసం సంపద అనేది చేకూర్చడానికి ఇది మన ఈ టాక్సానమీ ఫర్ క్లైమేట్ ఫైనాన్స్ అనేది తీసుకొని వచ్చాం. FDI and overseas investments simplified to facilitate FDIs and promote opportunities for using Indian rupee as a currency for overseas investments. మనం ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో భాగంగా FDIs మరియు ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఎక్కువ రావడానికి మెజర్స్ అనేవి మనం తీసుకున్నాం. ఈ అన్నిటితో భాగంగా NPS వాత్సల్య అనేది కొత్తగా తీసుకొని వచ్చాం. ఈ NPS వాత్సల్యాలు ఏమవుతుంది, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైనర్ చిల్డ్రన్ పేరు మీద కానీ, వాళ్ళు ఒకవేళ గార్డియన్ అయినా సరే ఆ మైనర్ చిల్డ్రన్ పేరు మీద కానీ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ పేరు మీద కొంత మనీ అనేది డిపాజిట్ చేయడం అవుతుంది. ఫ్యూచర్లోని వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఆ మనీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో పెన్షన్ కింద వాళ్ళకి ఇది వస్తుంది. ఏ ప్లాన్ ఫర్ కాంట్రిబ్యూషన్ బై పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఫర్ మైనర్స్, రైట్. ఇదే కాకుండా డేటా గవర్నెన్స్లోని, డేటా కలెక్షన్లోని, డేటా ప్రాసెసింగ్లోని కూడా మెజర్మెంట్లోని ఇంప్రూవ్మెంట్స్ చేద్దామని అనుకుంటున్నాం. దీని ద్వారా ఎందుకు అంటే ఇదంతా డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ ఫర్ 21st century అని అంటారు. సో ఫ్యూచర్ అంతా కూడా డేటా బట్టి ఆధారపడి ఉంది, డేటా మీద ఆధారపడి ఉంది కాబట్టి దాంట్లో కూడాను మనం ఇంప్రూవ్మెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. నెక్స్ట్ NPS, ఈ న్యూ పెన్షన్ స్కీమ్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. ఈ న్యూ పెన్షన్ స్కీమ్ ద్వారా ఎన్నో మంది వృద్ధులు వాళ్ళ సంపాదనని బాగా సేవ్ చేయగలుగుతున్నారు. తిరిగి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా నివసించడానికి ఇదంతా యూజ్ అవుతుంది NPS అనేది, రైట్. సో ఇప్పుడు దాకా మనము ఈ లాస్ట్ 3 వీడియోస్లో డిస్కస్ చేసినట్టు ఇవి 9 పిల్లర్స్, మన బడ్జెట్లోని ఈ సంవత్సరం పెట్టిన 9 పిల్లర్స్ ఇవి, రైట్. మనం ఓవరాల్గా ఈ బడ్జెట్ మొత్తాన్ని మనం డిస్కస్ చేసాం, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని MCQస్ని మనం నెక్స్ట్ 2 క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.